ఈ సంవత్సరం కొన్ని అపూర్వ యాత్రలు ఉన్నాయి మావి. మరొక అపూర్వ యాత్ర ఉందండి. ఆ యాత్ర గురించి వింటేనే శరీరం గగుర్పాటు గురవుతుందన్నమాట. అదే పుష్కర క్షేత్రం. దీపావళి అమావాస్య వస్తుంది కదా రేపు నవంబర్లో. ఈ దీపావళి ఆదివారం నాడు కొంత అమావాస్య, సోమవారం నాడు ఉదయం 9:30-10 దాకా అమావాస్య ఉంది. సోమవారం సూర్యోదయ సమయంలో అమావాస్య ఉంటే దాన్ని సోమవతి అమావాస్య అంటారు. సోమవారంతో కూడిన అమావాస్యను అంటారు సోమవతి. అటువంటి అమావాస్యకి ముందుట పుష్కర క్షేత్రానికి వెళ్ళాలి. పుష్కరం అంటే రాజస్థాన్లో అజ్మీర్ ఉంది కదా, ఆ అజ్మీర్ దగ్గర పుష్కరం బ్రహ్మగారి క్షేత్రం. అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుడి గుడిని చూడమన్నారు వేదవ్యాసుల వారు. బ్రహ్మకి ప్రపంచంలో తనయంత తాను ఆవిర్భవించిన స్వయంభూ ఆలయం అక్కడ ఒక్కచోటే ఉన్నది. మిగతా కట్టిన గుళ్ళు ఉంటాయి, అది వేరే విషయం. ఇది గుంటూరు దగ్గర చేబ్రోలు దగ్గర కట్టిన గుడి ఉంది. కానీ స్వయంభూ బ్రహ్మాలయం కేవలం భూమండలంలోనే కాదు, స్వర్గంలో కూడా లేదు. ఆ భూమండలంలో ఒక్క పుష్కరంలో మాత్రమే అజ్మీర్ దగ్గరే ఉంది. అజ అంటే బ్రహ్మ, మిరము అంటే స్థానం. అజమిరము అంటే రాజస్థానీ భాష, అది సంస్కృతంలో అజస్థానం, బ్రహ్మస్థానం. అక్కడ బ్రహ్మ 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు. గాయత్రి మాత ఆవిర్భవించిన స్థలం. గాయత్రి, సావిత్రి, సరస్వతి ముగ్గురితో యజ్ఞం చేసిన దివ్యస్థలం. ఆ స్థలాన్ని సోమవతి అమావాస్యకు ముందు అనగా ఆశ్వేజ మాసంలో పూర్ణిమ నుంచి అమావాస్య మధ్యలో అక్కడికి వెళ్ళి చూడాలి. 3 రాత్రులు నివసించండి. అక్కడ పద్మపురాణం వినండి. విన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరండి. బయలుదేరి పుష్కరంలోను, ప్రయాగలోను, కాశీ గంగలోనో, చిత్రకూటం దగ్గర మందాకినిలోనో, లేక యమునా నదిలోనో స్నానం చేసినటువంటి వాణ్ణి నాతో సమాన స్థాయికి తీసుకెడతాను, వాళ్ళ నుదుటి రాత మారుస్తాను అని బ్రహ్మ ప్రతిజ్ఞ చేశాడు. అనగా ఒక్కొక్క వ్యక్తికి పూర్వజన్మ కర్మ వల్ల బ్రహ్మదేవుడు రాత రాశాడు. వీడికి అనారోగ్యం, వీడికి దారిద్ర్యం, వీడికి పదవీ గండం, వీడికి చండాలం, లేక వీడికి యోగం, వీడికి శుభం, వీడికి పెళ్లి, వీడికి పెటాకులు, ఇవన్నీ బ్రహ్మగారి నుదుట రాత రాస్తాడు. బ్రహ్మ రాసిన రాతని ఎవడు మార్చలేడు. లలాట లిఖిత లేఖ పరిమార్ష్టున్న శక్యతే, నుదుట రాయబడిన రాతని మార్చడం ఎవడి వల్ల కాదు. అదే ఇప్పుడు నేను చెబుతున్న యాత్ర చేయగలిగితే అంటే పుష్కరం నుంచి మేము బయలుదేరుతున్నాం. తర్వాత ప్రయాగ వెడతాం. ప్రయాగ తర్వాత చిత్రకూటానికి వెడతాం. ఆ చిత్రకూట పర్వతం దగ్గర మందాకిని నది ఉన్నది, గంగా నది. అక్కడికి దగ్గరలో రాజాపూర్ అంటే తులసీదాసు గారు హనుమాన్ చాలీసా రాసిన, రామచరితమానస రాసిన తులసీదాసు గారు ఊరది, ఆయన పుట్టిన ఊరు. అక్కడ యమునా నది స్నానం, ఇక్కడ మందాకిని స్నానం, ఇవన్నీ చేస్తే అటువంటి వాడికి బ్రహ్మ నీ నుదుట ఏది మంచిదో అది రాస్తున్నాను, ఈ రోజు నుంచి పాత రాత తుడిచి కొత్త రాత రాస్తాను అంటాడు. వాడికి అపూర్వమైన రాత వస్తుంది, వాడి జాతకమే మారిపోతుంది అన్నమాట. అందున చిత్రకూట పర్వతం. రామచంద్రుడు 14 ఏళ్ల వనవాసంలో దాదాపు 10 ఏళ్ల పాటు ఉన్నది చిత్రకూట పర్వతం మీద మాత్రమే. ఆ చిత్రకూట పర్వతం మీదే భరతుడు రాముడిని కలుసుకుని పాదుకులు అడిగి పట్టుకెళ్ళాడు. పైన కొండపైకి ఎక్కుతామంటే కింద నుంచి చూస్తే కొండలా కనపడుతుంది, ఆ పైకి ఎక్కితే 1,00,000 మంది కూర్చోవచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు, అంత పెద్ద మైదానం ఉంటుంది. నేను అలా పైకి ఎక్కించాను అందరినీ. అక్కడ ఆంజనేయుడి గుడి కూడా ఉంటుంది. భరత మిలాపు జరిగినటువంటి దివ్య స్థలం అది. ఆ స్థలం దగ్గర మందాకిని అనే పేరుతో గంగలా ప్రవహిస్తుంది, సన్నగా పాయ. అందులో స్నానం ఒక ఎత్తు. ఇంకొకటి, సరిగ్గా చిత్రకూట పర్వతానికి 20 కిలోమీటర్ల దూరంలోనే రాజాపూర్ ఉంటుంది. రాజాపూర్ అంటే తులసీదాస్ గారు అక్కడే పుట్టాడు, పెరిగాడు, రత్నమాలని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన కాశీ వచ్చి కాశీలో రామాయణం చెప్పి రామచరితమానస రాశాడు. ఆ రాజాపూర్లో యమునా నది ఉన్నది. ఆదివారం అమావాస్య నాడేమో చిత్రకూట పర్వతం దగ్గర నుంచి బయలుదేరి రాజాపూర్లో యమునా స్నానం చేయిస్తున్నాం. దాని వెనకాతలు ఉన్న అపూర్వ కారణాలన్నీ ఒక్క క్షణంలో చెప్పలేము. ముందు ఆదివారం నాడు అక్కడ స్నానం, సోమవారం నాడు అమావాస్య సోమవారం కలిసి ఉన్న ఘడియల్లో మందాకిని స్నానం. ఈ రెండూ జరిగితే శివ కేశవులిద్దరూ వాడి శరీరంలో విడిచిపెట్టేదాకా ఉంటామని ప్రతిజ్ఞ చేశారండి. ఏది ఇందాక నేను చెప్పిన సోమవతి అమావాస్య 2 రోజులు కలిసి వస్తే ఆదివారము ఇటు సోమవారం ఉంటే ఒకరోజు యమునలో ఒకరోజు గంగలో స్నానం చేస్తే ఆ స్నానం చేసిన వాడి శరీరంలోట ఈ సోమవతి అమావాస్య స్నానం యమున గంగలలో చేసినటువంటి వాళ్ళ శరీరంలో ఆ రోజు నుంచి శరీరం విడిచిపెట్టేదాకా శివకేశవులం కొలువై ఉంటామన్నారు. అంటే వాడి శరీరం ఆ రోజు నుంచి శివకేశవ రూపం అవుతుంది. నమ్మితే నమ్మిన వాడికి నమ్మినంత. ఒక అద్భుతమైన యాత్ర పెట్టాం అనమాట. ఇవన్నీ పురాణములలో చదివినప్పుడు మాకు కలిగిన ఆలోచనలు వెంటనే కార్యాచరణలో పెడుతున్నాం. అలాగే జరుగుతోంది. ఇప్పుడు బృందావనంలో
500 మంది పాల్గొంటున్నారు భాగవతం వినడానికి. రేపు పొద్దున పుష్కర యాత్రకి అలా అనౌన్స్ చేశారంటే అప్పుడే 100 మంది వచ్చేసారట. అంటే భక్తులలో పూర్వంతో పోలిస్తే ఇప్పుడు తొందరగా తెలుస్తోంది. పురాణాలు వింటున్నారు, ఆ ప్రామాణిక శ్లోకాలు మేము చూపించడం చదువుతున్నారు, చాలా అవేర్నెస్ వచ్చింది. ఈ స్థితి చాలా ఉత్తమ స్థితి. ఇలా జరిగితే మళ్ళీ భారతదేశం సనాతన హిందూ ధర్మమునకు సంబంధించినటువంటి పవిత్ర దేశంగా మారుతుందని నాకు నమ్మకం వచ్చింది. అందువల్ల ఆ బృందావనము, ఆ లీలలు, ఇప్పుడు ఇందాక చెప్తున్న భాగవత లీలలు అన్నీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆ పరమాత్ముడు అలా కనపడుతూనే ఉంటాడు. పురాణం విన్నవాళ్ళు అదృష్టవంతులు, రాసిన వాళ్ళు అదృష్టవంతులు, చదివించుకున్న వాళ్ళు అదృష్టవంతులు, ఆ ఫలితాన్ని ధారపోయించుకున్న వాడు అదృష్టవంతుడు. ఏ వంకతో అయినా అందులో పాల్గొన్న వాళ్ళంతా మహాయోగ జాతకులే అవుతారన్నమాట.